హలో గైస్. రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది. అది ఏంటి అంటే గన పెంగ్విన్ స్టోరీ. ఎక్కడ చూసినా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కానీ, ఫేస్‌బుక్‌లో కానీ, వాట్సాప్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ ఎక్కడ చూసినా పెంగ్విన్ స్టోరీ అయితే గన తెగ వైరల్ అయితే అవుతుంది. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి తగ్గట్టుగా కొన్ని ఎమోషనల్లు, తర్వాత డిప్రెస్డ్ వీడియో, తర్వాత లవ్ ఫెయిల్యూరు అంటే ఇలా అంతా అని చెప్పేసి వాళ్ళకి తగ్గట్టుగా బీజీఎమ్, సాంగ్స్ అన్నీ ఎడిట్ చేసుకొని యూట్యూబ్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, రీల్స్‌లో కానీ అప్‌లోడ్ అయితే చేస్తున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే గన దీని రియల్ స్టోరీ ఏంటి? ఎందుకు ఇలా ఇచ్చేస్తున్నారు? అని చెప్పేసి మనమైతే ఈరోజు వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాము. యాక్చువల్లీ చెప్పాలంటే గన ఈ వీడియో వచ్చేసి 20 ఇయర్స్ బ్యాక్ అని చెప్పేసి. అంటే 2007లో ఈ వీడియో అయితే గన యూట్యూబ్‌లో అయితే అప్‌లోడ్ అయితే చేశారు. అంటే ఒక డైరెక్టర్ అంటే వర్నర్ హెర్జాగ్ అనే డైరెక్టరు ఒక డాక్యుమెంటరీ తీయాలి అని చెప్పేసి ఆహ్ మంచుకొండల ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్‌ని వీడియో చేసి అప్‌లోడ్ అయితే డాక్యుమెంటరీలా అయితే చూసి వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేశారు. ఆ వీడియో ఇప్పుడు 2026లో అయితే గన తెగ వైరల్ అయితే అవుతుంది సోషల్ మీడియాలో. అంటే ఏంటి ఆ పెంగ్విన్ స్టోరీ అని చెప్పేసి మనమైతే ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఒక డాక్యుమెంటరీ తీద్దామని చెప్పేసి వర్నర్ హెర్జోగ్ అనే డైరెక్టర్ అయితే గన అక్కడ మంచుకొండల ప్రదేశానికి తను తర్వాత తన టీమ్ కలిసి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఒక స్టోరీ అంటే పెంగ్విన్ స్టోరీని బట్టి. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే గన ఈ పెంగ్విన్స్ అన్నీను సముద్రం వైపు వెళ్తూ ఉంటాయి. అంటే సముద్రంలో తనకి ఆహారం అంతా సముద్రంలో తనకి దొరుకుతాయి కాబట్టి ప్రతి ఒక్క పెంగ్విన్ కూడాను సముద్రం వైపు అంటే వేల పెంగ్విన్స్ అనేవి సముద్రం వైపు అయితే వెళ్తూ ఉన్నాయి. అప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు డైరెక్టరు తర్వాత తన టీమ్ అయితే కలిసి చూస్తారు. కానీ అక్కడ వేల పెంగ్విన్స్‌లో ఒక్క పెంగ్విన్ మాత్రము అంటే ఆపోజిట్ డైరెక్షన్‌లో అంటే ఎటు వెళ్ళాలో తెలియకుండా తెలీదు. తర్వాత అంటే బ్రెయిన్ పనిచేయట్లేదు. అంటే డిసోరియంటేషన్ ఒక డిజార్డర్ అనేది ఉంది. అంటే మనకెలా బ్రెయిన్ పనిచేస్తుందో అంటే ఎక్కడ మనము వాటర్ వైపు వెళ్తున్నామా? లేక కొండల వైపు వెళ్తున్నామా? అని తెలీదు. అంటే మన బ్రెయిన్ అయితే పని చేయదు. అలా తనకి కూడా పని చేయలేదు అని చెప్పాలి. అటు ఆపోజిట్ డైరెక్షన్‌లో అయితే గన ఈ పెంగ్విన్ అయితే వెళ్తూ ఉంది. అప్పుడు తన యొక్క డైరెక్టరు తర్వాత డాక్యుమెంటరీ తీసేకొచ్చిన గ్రూప్ అందరూ కలిసి ఆ పెంగ్విన్‌ని గైడ్ చేసి వేల పెంగ్విన్స్‌తో మధ్య అయితే తర్వాత తీసుకొని వెళ్తారు. వెళ్ళి వదిలేసినా కూడాను మళ్ళీ ఆ పెంగ్విన్ అనేది తర్వాత ఆపోజిట్ డైరెక్షన్‌లో ఆ గ్రూప్‌తో వెళ్ళకుండా తన ఫ్రెండ్స్ అనే గ్రూప్‌తో వెళ్ళకుండా ఆపోజిట్ డైరెక్షన్‌లోనే వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే గన అప్పుడు ఆ డైరెక్టర్ ఒకటి చెప్పారు. ఏంటి అంటే ఆ డాక్యుమెంటరీలో మనం చూసుకున్నట్టయితే గన ఈ పెంగ్విన్‌కి అంటే బ్రెయిన్ అనేది పనిచేస్తలేదు. అంటే డిసోరియంటేషన్ ఒక డిజార్డర్ అయితే ఉంది. అంటే ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది బ్రెయిన్ అయితే పనిచేస్తలేదు. దానికి మోస్ట్‌లీ ఆ వాటరే కొండల్లా కనిపించుండొచ్చు. లేక కొండలు వాటర్‌లా కనిపించుండొచ్చు. అలా వెళ్తూ ఉందని చెప్పేసి. కానీ ఇది 0.001% అంటే బ్రతకడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే మంచు కొండల వైపు వెళ్తుంది ఈ పెంగ్విన్ చెప్పాలంటే. ఎందుకంటే ఆ పెంగ్విన్ వెళ్ళుడు 5 కిలోమీటర్స్ కానీ, 6 కిలోమీటర్స్ కానీ తనకేది వాటరు దొరకదు. తనకి ఆహారం కూడా దొరకదు. అప్పుడు తన కెపాసిటీ బట్టి ఎంత దూరం వెళ్ళాలో వెళ్ళి అలసిపోయి లాస్ట్‌కి చావడం తప్ప వేరే దావైతే లేదు అందుకి. అందువల్ల అది ఆ సైడ్ అయితే వెళ్తూ ఉంది. అప్పుడు వర్నర్ అనేవాడు డాక్యుమెంటరీలో కూడా మెన్షన్ చేశారు. ఈ పెంగ్విన్‌కి డిసోరియంటేషన్ డిజార్డర్ ఉండొచ్చు. అందువల్లనే ఇది ఇక్కడ వెళ్తుంది ఆపోజిట్ డైరెక్షన్‌లో అని కూడా అక్కడ మెన్షన్ అయితే చేశారు. అంటే చెప్పాలంటే గన ఈ ఒక స్టోరీని బట్టి 2007లోనే అంటే 20 ఇయర్స్ బ్యాకే ఈ వీడియో అయితే గన అప్‌లోడ్ అయితే చేసి దీని గురించి డాక్యుమెంటరీ కూడా తీసి చెప్పేశారు. అంటే వర్నర్ హెర్జోగ్ అనేవాళ్ళు డైరెక్టర్ గారు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే అంటే వాళ్ళకి తగ్గట్టుగా ఒక బీజీఎం యాడ్ చేసుకొని ఎమోషనల్ తర్వాత లవ్ బ్రేకప్, డిప్రెషను ఇలా అంతా బట్టేసి యూజ్ చేసుకొని సోషల్ మీడియాలో అయితే వైరల్ అయితే అవుతుంది. కానీ నాకు తెలిసిన బట్టి అంటే వర్నర్ హెర్జోగ్ చెప్పినట్లు దానికి డిసోరియంటేషన్ ఒక డిజార్డర్ ఉంది కాబట్టే అది అలా అయితే గైడ్ అయితే చేసింది. మనకి ఎలా ఉంటుందో మనుషులకి పెంగ్విన్స్ కూడాను అలానే ఉంటాయి కాబట్టి బ్రెయిన్ పని చేయడం వల్లనే అది అలా వెళ్ళిందని చెప్పేసి నాకైతే అర్థమైంది. కానీ ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే 20 ఇయర్స్ బ్యాక్ వచ్చిన వీడియో కానీ ఇప్పుడు వైరల్ అయితే అవుతుంది. అంటే సోషల్ మీడియాలో ఒక డిప్రెషను, తర్వాత మ లవ్ బ్రేకప్పు అని చెప్పేసి ఇలా అయితే వైరల్ అయితే అవుతుంది. కానీ పెంగ్విన్ స్టోరీ మాత్రము
డాక్యుమెంటరీలో చెప్పినట్టుగాన దీని స్టోరీ మాత్రం డిసోరియంటేషన్ వల్లనే ఇలా అయితే అవుతుంది అని చెప్పేసి ఇది మాత్రం అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. మనం చూసినట్లు కానీ ఇలా అని కాదు, కానీ ఏం జరిగిందో మనకు అంత తెలియదు. డాక్యుమెంటరీ బట్టి మనమైతే చూస్తున్నాం కాబట్టి డిసోరియంటేషన్ డిజార్డర్ వల్లనే ఇలా అయింది అని చెప్పేసి మనమైతే అనుకుంటున్నాము. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఒకవేళ మీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.